హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మా ఇంట్లో వచ్చేసి అయితే రాఖీ సెలబ్రేట్ అయితే ఇలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ముందుగా అయితే పూజ చేయడము అయితే అయిపోయాక మా పాపతో మా బాబుకు అయితే రాఖీ అయితే కట్టిస్తున్నాను. తనకైతే రాఖీ కట్టడం రావట్లేదు కాబట్టి నేనే కట్టేసి ఇచ్చేసాను. ఆ తర్వాత అయితే మా బాబుకి అయితే అక్షంతలు వేస్తుంది మా పాప. తనకైతే అక్షంతలు కనబడితే ఇక అంతే, మొత్తం అంతా కూడా కాల్ చేసేసి పెడుతుంది. ఆ రోజు కూడా అలానే చేసింది. వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి కాడనైతే నేను అలాగే అక్షంతలు పెడితే మొత్తం అంతా కూడా కాల్ చేసేసి పెట్టింది. ఆ తర్వాత అయితే మా బాబుకి అయితే హారతి అయితే ఇస్తుంది. చాలా అల్లరి చేస్తుంది మా పాప. సో మా బాబు కూడా ఇంట్లో ఉన్న డ్రెస్సు అండ్ డబ్బులు అయితే చెల్లెలకి అయితే గిఫ్ట్గా ఇచ్చేసాడు. ఆ తర్వాత మా బాబుకి అయితే చెబుతున్నాను, చెల్లెలవి అయితే అలాగా కాళ్ళు మొక్కాలి అని తనైతే మొక్కుతూ ఉన్నాడు. సో వాళ్ళ రాఖీ అయితే కట్టడం అయిపోయాక మా హస్బెండ్ అండ్ మా మరిదికి కూడా వాళ్ళ అక్కయ్యలు కూడా వచ్చేసారు రాఖీ కట్టడానికి. రాఖీ అంటేనే చాలా సంబరంగా ఉంటుంది కదా, అన్న చెల్లెళ్ళు అక్కయ్యలకైతే చాలా సంబరంగా ఉంటుంది. ఇలాగైతే సెలబ్రేట్ చేసుకున్నాము, ఇలాగైతే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. రాఖీ అయితే వాళ్ళైతే కడుతూ ఉన్నారు. చూడండి, ఇల్లంతా కూడా చాలా సందడి సందడిగా ఉంటుంది కదా. సో మా శశిబాబు అయితే వాళ్ళనైతే ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. సో రాఖీ అయితే చాలా బాగా జరిగింది. రాఖీ పౌర్ణమి అలాగా రాఖీ కట్టడం అయిపోయాక అయితే ఫోటోలు అయితే దిగుతాము. ఆ తర్వాత అయితే మా బావ వాళ్ళ కూతురు కూడా మా బాబుకి రాఖీ కట్టేయడానికి అయితే వచ్చేసింది. తను కూడా రాఖీ కట్టేస్తుంది. ఆ తర్వాత అయితే కట్టడం అయిపోయాక ఫోటోలు అయితే దిగుతారు. చూడండి ఎంత సంబరంగా ఉంటుందో ఇల్లంతా కూడా. ఆ తర్వాత అయితే మా హస్బెండ్ కూడా వాళ్ళకి డబ్బులు అయితే పెట్టేసి ఇస్తాడు. సో మా బాబుకి కూడా చెప్తాడు అక్కకి కూడా ఇవ్వు అని. తనైతే ఇచ్చేసి కాళ్ళు అయితే మొక్కుతాడు. మేమైతే చెప్తున్నాము. సో అందరైతే అలాగే రాఖీ కట్టడం అయిపోయాక రిలాక్స్ అయితే అయిపోయారు. చాయ్ అయితే తాగుతూ ఉన్నారు. ఆ తర్వాత అయితే మా బాబు అయితే బయటకైతే వెళ్ళిపోయాడు ఇక. సో మా పాప అయితే మా బావ వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది. వాళ్ళ అన్నయ్యలకైతే రాఖీ కట్టేయడానికి. రాఖీ అయితే కట్టేస్తుంది. తన జుట్టు అంతా కూడా ఎలా ఉందో చూడండి. జుట్టు వేసుకోమంటే వేసుకోవట్లేదు, అలానే వెళ్ళింది. రాఖీ కట్టేస్తుంది. ఇలా అయితే సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. సో స్వీట్స్ అయితే పెడుతున్నారు, ఒకరికొకరు బలైతే తినిపిస్తున్నారు. సో నలుగురు అన్నయ్యలు, ఇద్దరు చెల్లెలు, చాలా బాగుంది కదా. సో మా శశిబాబు కూడా తన చెల్లెలకి అయితే డబ్బులు ఇచ్చేసాడు. సో అలాగైతే వాళ్ళైతే ఒక్క ఫోటో అయితే దిగారు. సో మా దక్ష్ కూడా తనకు ఫ్రాకు అండ్ డబ్బులు కూడా గిఫ్ట్గా ఇచ్చేసాడు. అలాగైతే మళ్ళీ ఇంకో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసింది. అన్నయ్యలకైతే రాఖీ కడుతుంది. అలాగైతే తనకైతే ఫోటో దిగమంటే అస్సలు దిగట్లేదు. పొద్దుటి నుంచి అలాగే నేనైతే తీస్తూ ఉన్నాను కదా, అందుకోసం అయితే అలసిపోయింది. సో ఇదే వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.